వేదికపై ఉన్నటువంటి మాన్యులు, పెద్దలు, పూజ్యులు, పండితులు, ఆచార్య శలాక రఘునాథ శర్మ గారికి, విద్వద్వరేణ్యులు, విద్వత్ కవి, విమర్శకులు డాక్టర్ వజ్జల రంగాచార్య స్వామి వారు ఈ పుస్తకాన్ని రచించి మనందరినీ కూడా ఇక్కడ సమావిష్టుల్ని చేసినటువంటి నిరంతర శ్రామికుడు బాలాంత్రపు వెంకటరమణ గారు, సాహిత్య సేవకుడు అన్నట్టు. నువ్వు చూస్తున్నావు కదా సీరియస్గా, సాహిత్య కృషివలుడు, సాహిత్య శ్రామికుడు, దానికే వస్తా. అసలు మనం ఇక్కడ 4 ముక్కలు మాట్లాడుకుందాం, ఇక్కడ కలిస్తే బాగుంటుంది, ఈ కలవటానికి ఒక వేదిక ఉండాలి, ఆ వేదికకి ఒక కారణం కావాలి, ఆ కారణంలో వెంకటరమణ గారు భాగస్వాములు కావాలి. ఇంతకీ మూల పురుషులైనటువంటి వదాన్యులైనటువంటి శ్రీమతి లలిత గారు హ్యూస్టన్ నుంచి, అమెరికా నుంచి ఇక్కడికి విచ్చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. వారు లేకపోతే సరే ఈ పుస్తకం వేరే వారి ద్వారా వస్తుందేమో, అది మనకి తెలియదు. కానీ ఇలాంటి పుస్తకాలు రావటానికి, తెలుగు సాహిత్య సేవ చేయటానికి, తెలుగు భాషా సేవ చేయటానికి ఎక్కడో సముద్రాల అవతల ఉండేటువంటి ఇటువంటి మహనీయులు రాచకొండ సాయి లలిత గారు గుర్తుంది. ఈ ముఖ చిత్రంలో ఉంది, చూడండి. చెప్పండి. ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళు రాధగారు కాసిన అంకితం ఇచ్చారు వారికి. వదాన్యులు మరొకరు ఉన్నారు, ఇప్పుడే చెప్పారు. వదాన్యులు మరొకరు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టి ఇటువంటి గ్రంథాలు వస్తున్నాయి. నాన్న, మీరు దూరంగా కూర్చున్నా కానీ మీ మాటలు మమ్మల్ని డామినేట్ చేస్తున్నాయి. ఉండడానికి దూరంగా ఉన్నారు కానీ మాకు దగ్గరగానే ఉన్నారు. మీరు దయచేసి నిశ్శబ్దం పాటించండి. ఇంతటి అద్భుతమైనటువంటి వేదిక బహుశా నాకు తెలిసి వెంకటరమణ గారి పుస్తకావిష్కరణ సభల్లో ఇవాళే మొట్టమొదటిసారి నేను సగం కుర్చీలు ఖాళీగా చూడ్డాం. మొట్టమొదటి చూసేసరికి సరిగ్గా 20 మందే ఉన్నారు. నేనే లేట్ అని పరిగెత్తుకుంటూ వచ్చా. లేట్కి మన్నింపులు కోరదామనుకున్నా, కోరినట్టే ఇప్పుడు సభ ద్వారా మరొక 2 నిమిషాలు వెయిట్ చేయించా. ఏమిటంటే సరిగ్గా నా ప్రసంగం అనౌన్స్ చేసేసరికి వేడి టీ వచ్చింది. దాని మీదే ఉంటుంది మనస్సు, ఈ మాట్లాడుతున్నాను సేపు తాకపోతే. అందుకని టీ దాగి ఒక 2 నిమిషాలు వెయిట్ చేయించా మీతో. అందుకు కూడా మన్నించమని కోరుతూ, ఈ సమావేశంలో పాల్గొనేటువంటి, వింటున్నటువంటి విద్వద్వరేణ్యులు, పండితులైనటువంటి, పెద్దలైనటువంటి సభాసదులందరికీ కూడా సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు రమణ గారి విజయ విలాస పరిచయం గురించి ఒక అరగంట సేపు నాకు టైం. ఈ అరగంట ఏవో 4 ముక్కలు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. పన్నిన సత్ప్రబంధమున బాగును ఓగును చూడక ఈసుచే, మన్నన మాలి మా కులము మాట తలంతురు, చేమకూర వెంకన్నకు లోపమేమి కులమా కవనానకు, వెంకటాద్రి రాజన్న గణించి మీరలు దయామతి బ్రోచిన నాకు చాలదే. ఎందుకు చేశారో, ఎందుకు చేస్తున్నారో ఇలా తెలియదు. మనిషిగా ఆలోచిస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మన వెంకటరమణ గారు ఎంచుకున్నటువంటి పుస్తకం రాయడానికి ఎంచుకున్నటువంటి, వ్యాఖ్యానం పరిచయం చేయడానికి రాయడానికి ఎంచుకున్నటువంటి ఒక గొప్ప కవి, చేమకూర వెంకట కవి రఘునాథ నాయకుడి ఆస్థానంలో ఉండేవాడు ఒక 500-600 సంవత్సరాల క్రితం. ఎందుకు ఆ కాలంలో పండితులు పండిత మత్సరగ్రస్తాహ అని ఉంటుంది కదా, ఏదో మాత్సర్యం వహించి సారంగధని చరిత్ర రాస్తే నీదేంటి కావ్యం పోతున్నారు. సరే, అది కూడా బాగుంటుంది నిజానికి.
దాంట్లో ఏవో కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ దోషాల వల్ల అనేసరికి ఆయన ఒక ప్రతినభూని ప్రతి పద్య చమత్కృతితో చెప్తాననేటువంటి ఒక ఛాలెంజ్ చేసి నేను ఇందాక చెప్పినటువంటి ఒక వేడుకోలు చేసుకుంటూ ఈ కావ్యాన్ని రాశాడు. విజయ విలాసం ప్రతి పద్య చమత్కృతితో రాశాడు. ఏదో ఒకటి ఉంటుంది, పదబంధమో తెలుగు పలుకుబడో అలంకారమో రసమేదో ప్రత్యేకంగా ఉంటుంది దీంట్లో. దాదాపుగా 685 ఎన్నో పద్యాలు, 3 ఆశ్వాసాల గ్రంథం అది, కావ్యం అది. ఈ 685 పద్యాల్లో పాఠక మిత్ర అనేటువంటి పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నటువంటి మన బాలాంత్రపు వారు ఒక 355 పద్యాలు ఎన్నుకొని ఆణిముత్యాల లాంటి వారికి అందం అనిపించినటువంటి బాగున్నటువంటి వాటిని తీసుకుని ఒక 355 పద్యాలు అంటే 50%కి పైన, 50% పైన ఎన్నుకొని వ్యాఖ్యానం పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇందుకు వారిని ఎంతైనా సరే మెచ్చుకోవాలి. ఎందుకు మెచ్చుకోవాలి అంటే ఇంతకు ముందు కూడా సభల్లో నేను చెప్పాను, ఒక ప్రభుత్వమో ఒక యూనివర్సిటీయో చేయాల్సినటువంటి ప్రయత్నాన్ని, కృషిని వెంకట్రమణ గారు ఎవరూ కోరకుండా చేస్తున్నారు. ఇందుకోసమే చెప్పుకోవాలి. ఆయనకి ఏమిటి, హాయిగా ఇంట్లో కూర్చోక, కూతుళ్ళ 2 ఉన్నారు హాయిగా చూసుకుంటున్నారు. కానీ అలా కాకుండా ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మనందరం ఇట్లా మాట్లాడుకుంటున్నాం, ఆయన ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్కి ఏదో ఒక పుస్తకం రాస్తూనే ఉంటారు. ఇప్పటికి ఆ ప్రయత్నంలో ఉంటారు. ఇందాక అడుగుదాం అనుకుని వద్దులే, సభాముఖంగా అడుగుదాంలే అనుకున్నాను. ఏడాదికి 1 కానీ 2 కానీ రాస్తూ, ఇందాక అధ్యక్షులు వారు చెప్పారు, ఆయనే రాసుకోవడం, ఆయనే టైప్ చేసుకోవడం. ఇక ప్రింటింగ్ ప్రెస్ ఒకటి ఇంట్లో లేదు కాబట్టి పరాధీనం అనుకోండి, పరాధీనమైన ఇంట్లో సభ్యురాలే. అలాగా మన బేతవోలు రామబ్రహ్మం గారు ముందర మాటలో ఒకటి రాశారు. ఏదో 1-2తో ముగిస్తారు అనుకున్నాం, కానీ ఆ 1-2 కావ్యాల్ని పక్కపక్కన చేర్చారు. 1-2 చేర్చి ఇప్పటికి 12 కావ్యాలు పరిచయం రాశారు అని చెప్పారు చమత్కారంగా. ముందర ఏదో ఒకటి రాశారు. అది కాకుండా కావ్య పరిచయం చేయటం అనేటువంటిది 1-2 పక్కపక్కన చేస్తే 12 కావ్యాలకి వారు ఇప్పుడు 1-2తో ముగియకుండా 12 కావ్యాలకి వారు పరిచయ గ్రంథాలని రచించారు. ఇది వెంకటరమణ గారి గొప్పతనం. సరే, మనం విజయ విలాసం గురించే మాట్లాడుకునేట్టయితే విజయ విలాసం మన రమణ గారు కాదు, చేమకూర వెంకట కవో, వేదం వారో, తిరుపతి కవులో ఒక 3-4 ప్రసిద్ధంగా వ్యాఖ్యానాలు రచించారు. అవి చదువుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు ముందుగా మనం ప్రస్తావించుకోవాల్సింది వెంకటరమణ గారు చేసినటువంటి పని ఏమిటి. వెంకటరమణ గారికి తాపి ధర్మారావుకో, లేకపోతే వెంకటరమణ గారికి వేదం వారికో, వెంకటరమణ గారికి తిరుపతి వెంకట కవులకో చేసిన ఉండేటువంటి ఒక తేడా ఏమిటి అంటే, వారు 685 పద్యాలకి కూడా వ్యాఖ్యానం రాసుకుంటూ వెళ్ళారు. ఇందాక నేను విన్నవించుకున్నట్టుగా బాలాంత్ర వెంకటరమణ గారు పాఠక మిత్ర అనేటువంటి ఒక పద్ధతిని ఎంచుకుని ఆ వ్యాఖ్యానాలు బాగా చదువుకున్న వాళ్ళకి, తెలుగులో పరిశ్రమ చేసినటువంటి వాళ్ళకి, సంస్కృతంలో సాహిత్యంలో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకే అర్థమయ్యేట్టుగా ఉంటాయి. కానీ అలా కాకుండా మన తెలుగు ప్రబంధాలను, తెలుగు కావ్యాలను సామాన్యంగా చదువుకున్న వాళ్ళకు కూడా, తెలుగు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి, సామాన్యంగా ఒక పరిచయం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ కావ్యాల యొక్క గొప్పతనం వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో పూనుకొని సరళ సుందరమైనటువంటి వాక్యాలతో, పరిచయ వాక్యాలతో మనకి పరిచయాన్ని అందిస్తున్నారు. ఇది వెంకటరమణ గారి ప్రత్యేకత. ఇకపోతే నేను ఇంతకు ముందే చెప్పినట్టు మన వెంకటరమణ గారు ఒక తేనె తుట్టె, ఒక తేనె తీగ. ఏమిటి అంటే, తేనెటీగ అంటే ఏదో సినిమా ఉంది తేనెటీగని, మరి అది అనుకోకండి, దాంట్లో ఏమర్థాలున్నాయి నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను చెప్పే చక్కటి తేనెటీగ. ఆ కావ్యం పరిశీలన చేసి మథించి వ్యాఖ్యానాలు చూసి, తాపి ధర్మారావు గారిది అవసరమైన చోట, వేదం వారిది అవసరమైన చోట, తిరుపతి కవులది, ప్రధానంగా తాపి ధర్మారావు గారి వ్యాఖ్యానం మీద ఆధారపడ్డారు.
ఎందుకంటే దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. హృదయోల్లాస వ్యాఖ్య అని, ఆ హృదయోల్లాస వ్యాఖ్యకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది తాపీ ధర్మారావు గారికి. అటువంటి వ్యాఖ్యానాన్ని ప్రధానం చేసుకుని అవసరమైన చోట ఇతరులు కూడా రిఫర్ చేసి సమీక్ష చేస్తూ బాగా ఉన్నటువంటి పద్యాల్ని, సాహిత్య విశేషాలు, భాషా విశేషాలు, లేకపోతే ఏదైనా మార్మికమైనటువంటి విషయాలు చెప్పాల్సినటువంటివి ఎంచుకొని ఏరుకొని తెచ్చి ఈ గూటిలో పెట్టారు. ఇప్పుడు ఈ గూటిని పధికులకు ఇవ్వదా తేనె, తెరువరికి ఇవ్వదా అంటాడు వేమన. తెరువరికి పధికులం మనం, తెరువర్లం మనం దీన్ని తెరిచి తెరువర్లమై చదివేటువంటి బాధ్యత మన మీద ఉంది. సో ఈ తేనె టీక చేసేటువంటి పనిని వారు చేసి సేకరించి వారికి అక్కడక్కడ కొన్ని ఒకటి రెండు విషయాల్ని జోడించి తమకు నచ్చినటువంటి తమకు తోచిన అంశాలని జోడించి ఇది మనకి సామాన్య పాఠకులకు కూడా సాహిత్య ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి విజయ విలాసాన్ని సమగ్రంగా పరిచయం చేసే 355 పద్యాలు ఎంచుకొని దాన్ని మనకి అందించే ప్రయత్నం చేశారు. ఇందుకు మనము తెలుగు జాతి ఎంతైనా సరే వెంకటరమణ గారికి రుణపడి ఉంటుంది జాతి. ఎందుకంటే రస పిపాసులైనటువంటి వాళ్ళు ఇది చదవాలి, దీని ద్వారా ఆసక్తి కలిగి మూల గ్రంథాన్ని చదవాలి. ఇది వెంకటరమణ గారి లక్ష్యం. వారు అన్నారు, తెలుగులో పట్టభద్రత ఏమీ లేని నాకు అన్నారు ముందు మాటలు. ఇది చాలా పచ్చి నిజమైనటువంటి మాట. వెంకటరమణ గారికి తెలుగులో పట్టభద్రత లేదు. కానీ తెలుగు కావ్యాలు తీసుకుని ఇలా రాయడంలో స్నాతకోత్తర పట్టభద్రత ఉంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఇలా రాయడంలో స్నాతకోత్తర పట్టభద్రత ఉంది. ఎందుకని? తెలుగులు చదివామని చెప్పి మీసాలు దూకుంటున్నాం మనం చాలామంది. ఇలా రాయలేం, ఈ ప్రయత్నం చేయలేం, ఇంత శ్రమ కోర్చలేం, ఇంత సమయాన్ని కేటాయించలేం, ఇంత శ్రద్ధ పెట్టలేం. పైగా ఇది వారికి ఏమీ ఉపాధి కాదు, అది ఉపాధి ఏం కాదు, ఆత్మకు సంబంధించినటువంటి విషయం. ఇలా రాయకపోతే వారికి ఈ ఏదో ఒక దురద ఉంటుంది. ఆ దురద నిద్రపోనివ్వదు. ఆ నిద్రపోనివ్వకుండా మరి కుటుంబ సభ్యులు ఏం చేస్తారో తెలియదు, కానీ నాన్న నువ్వు కావ్యం రాసుకుంటూ కూర్చో అని చెప్తారేమో అనిపిస్తుంది నాకు. అందుచేత వెంకటరమణ గారి వ్యావృత్తి ప్రవృత్తి అంతా కూడా ఇటువంటి పుస్తకాలు. ఇంకా దీంట్లో పడ్డారు ఆయన, ఇంకా ఎవడూ దాని నుంచి బయటికి రాగలేడు. కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి, ఆ మంచి అలవాట్లో పడ్డారు. కొంతమందికి దురలవాట్లు ఉంటాయి, మళ్ళీ నిర్వచనం లేదు దానికి. సాహిత్యం అంటే ఇష్టం లేనటువంటి వాడికి ఇది దురలవాటు. ఇక్కడ ఉన్నటువంటి 50 మందికి కూడా ఇదే గొప్ప అలవాటు, సదలవాటు. సత్ ప్లస్ అలవాటు, సదలవాటు. అందుచేత వెంకటరమణ గారు ఇలాంటివి ఇంకా ఎన్ని 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 అందిస్తారో భావి ప్రపంచం, భావి తెలుగు ప్రపంచం చూస్తుంది. ఇది వారికి ఒక ఈ రాత, ఈ వ్యాసంగం అనేటువంటిది ఒక టానిక్ లాగా పనిచేసి వారి జీవితానికి నిండు 100 ఏళ్ళు ఆయుష్ని ఇది అందిస్తుంది. తప్పనిసరిగా ఇదే నడిపిస్తుంది వారు. ఇది వెంకటరమణ గారు ఈ పుస్తకాల ద్వారా మనకి చేస్తున్నటువంటి సేవ, చేసేటువంటి విషయాన్ని ఆయన ఏమంటారంటే ముందు మాటలో, తీయగ పంచదార వెనుతీయగ బల్కి నను ద్వితీయగన్ అంటాడు. శ్లేష పంచదార తీయగ పంచదార వెనుతీయగ. పంచదార ద్రౌపది కూడా వెనక్కి నెట్టేట్టుగా నన్ను ఏలుకోవయ్యా అంటుంది ఉలుచి. అక్కడ శ్లేష పంచదార వెనుదీయగా బల్కి, అంత మాధుర్యంగా అంత తీయగా పలికి నన్ను ఏలుకో అని కోరడం ఒకటి.
అంత అద్భుతమైనటువంటి శ్లేష పంచదారలో సాధించాడు చేమకూర వెంకట గారు. ఈయన అంటారు, అందుచేత ఈ కావ్యం అంతా కూడా అద్వితీయము అన్నారు. ద్వితీయగన్ అన్నారు కదా, అందుకని ఈ కావ్యము అద్వితీయమైనది అన్నారు. ఇలాగా చెప్తూ ఇక దీన్ని 1-2 అంశాలు మాత్రమే నేను ప్రధానంగా ఒక ముఖ్య విషయం ప్రస్తావన చేయాలి. తాపీ ధర్మారావు గారు ఒక మార్క్సిస్ట్ దృక్పథం, నాస్తికులు ప్రధానంగా. కాబట్టి వారి దృక్పథంతో వారికి ఏం తోచిందో పద్యాలను ఆ విధంగా ప్రధానంగా భాషా సాహిత్య అంశాలకు మాత్రం పరిమితమై అలంకారము, ఇక మిగతా విశేషాలన్నీ కూడా భాషా సాహిత్య అంశాలు అన్నా కదా, దాంట్లో రాశారు. అందువల్ల దేవుడికి సంబంధించినటువంటి దైవ ప్రస్తావనలు వచ్చిన చోట కొంచెం మార్మికమైనటువంటి విషయాలని వారు దాటేశారు. అది మన వెంకట్రమణ గారి అభిప్రాయం. కొన్ని చోట్ల 1-2 చోట్ల మర్మం చెప్పాల్సినటువంటి చోట ఆ మర్మాన్ని చెప్పకుండా దాటేశారు అనేటువంటిది మన వెంకట్రమణ గారి అభిప్రాయం. మిత్రులారా, ఒక్క విషయాన్ని నేను ప్రస్తావిస్తే అందులో వారు చెప్పారు. సాధారణంగా సన్యాసి అంటే సన్యాసి, మన అర్జునుడు సన్యాసి వేషం వేసుకెళ్తాడు. ఈ కథ తెలియదు ఎవరికి, అన్నీ మంచి శకునములే, ఏదో కన్యా లాభ సూచనలే, అద్భుతమైన పాట వాళ్ళు రాసింది. ఈ కావ్యాలు చదివే రాశారు వాళ్ళు కదా. సన్యాసి వేషంలో పెడతాడు. ఆ సన్యాసి అనేటువంటి ఘట్టం దగ్గర మన వెంకట్రమణ గారి ప్రత్యేకం ఇది. అందుకని 1-2 విషయాలు నేను ప్రస్తావిస్తాను. ఇది వీరు పట్టింది, తేల్చేస్తే అట్లా తేల్చకూడదు. వీరేమంటారంటే, సరే చమత్కారం కూడా చెప్పాను నేను. అసలు సన్యాసి అంటే ఏమిటి, సన్యాసి అంటే ఏమిటి అంటే, భార్యా పిల్లల్ని వీడు వదిలిపెడితే సన్యాసి, భార్యా పిల్లలు వీడిని వదిలిపెడితే సన్యాసి. ఇది తేడా చెప్తుంటాను. అంచేత ఈ సన్యాసి వేషంలో వెళ్ళాడు అర్జునుడు, ఎవరిని వదిలిపెట్టలే. ఈ తమాషా చూడండి, చమత్కారం. ఈ కావ్యంలో సన్యాసి వేషం వెళ్ళాడు. ఇక్కడ బ్రాకెట్లో మనం మాయా సన్యాసి, మాయా సన్యాసి, సంసారాన్ని వదిలిపెట్టడానికి సన్యాసి దీక్ష తీసుకుంటారు. సన్యాస వ్రతం, సన్యాస దీక్ష తీసుకుంటారు. ఈయన సంసారాన్ని పెంచుకోవడం కోసం సన్యాస దీక్ష తీసుకున్నాడు. ఇది దీంట్లో ఉండేటువంటి ఏమిటి సన్యాస, ఇది వీరు పెట్టిందనమాట. అందుకని ఇక్కడ అర్జునుడు స్త్రీ సాంగత్యాన్ని కోరి సన్యాస దీక్ష తీసుకున్నాడు. తమాషా కదా ఇది కావ్యంలో. ఇది వెంకటరమణ గారు ప్రస్తావిస్తారు. అంతేకాదు, సన్యాసి అంటే వారికి ఒక 3 ఉంటాయి. అది చెప్పలేదు వారు. ఎవరు? తాపీ ధర్మారావు గారు. ఏమిటంటే, ఏముంటాయండి? ప్రధానంగా వైష్ణవ సంప్రదాయాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే కావ్యం వైష్ణవ సంప్రదాయంలో నడుస్తుంది. ఇందాకనే ఎవరో చెప్పారు, మొత్తం నడిపించిన వాడు కృష్ణుడు అని చెప్పి. మనో వాక్ కర్మ అనేటువంటి దండాలు, ఈ దండం ఉంటుంది. దీంట్లో త్రిదండి అంటారు. త్రిదండి అంటే మనో వాక్ కర్మ. ఇంకోటి చెప్పారు, మన వజ్జల వారు కూడా చెప్పారు ముందు మాటలో, ప్రకృతి, జీవుడు, దేవుడు, 3 తత్వాలు. త్రిదండి అంటారు కదా. ఏమిటంటే ప్రకృతి, జీవుడు, దేవుడు. ఇది మధ్యల రంగాచార్య గారు కూడా ఈ మర్మాలను 1-2 పారమార్థికమైనటువంటి మర్మాలను ప్రస్తావించారు. అసలు ఏమిటంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. అసలు త్రిదండి అంటే ఏమిటంటే భక్తి నుంచి జ్ఞానం, జ్ఞానం ద్వారా వైరాగ్యం రావాలి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు అసలు అని ఈ 3టికి గుర్తులు ఊర్ధ్వపండ్రం. ఇవి మార్మికమైనటువంటి విషయాలు. ఈ నిలువు నామాలు ఉంటాయి, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, లేదా ప్రకృతి, జీవుడు, దేవుడు, లేదా మనోవాక్కర్మలు. ఇలాగా కొన్ని మర్మాలు ఉన్నాయి విజయ విలాసంలోనూ, చేమకూర వెంకట కవి. ఇవన్నీ కొన్ని వారి దృక్పథంలో రాయటం వల్ల అదేం తక్కువది కాదు, తక్కువ చేసేదేం కాదు ఆ వ్యాఖ్యానం. ఇలాంటివి కొన్ని ఉన్నాయి, అక్కడ వారు చెప్పలేదు, నేను ఇట్లా ప్రస్తావిస్తున్నానని 1-2 విశేషమైనటువంటి విషయాలు ప్రస్తావించారు. దాన్ని సమర్థకంగా రాశారు ముందు మాటలో మన వజ్జల వారు. కానీ మిత్రులారా, ఒక చిన్న విషయం నేను చెప్తా. అట్టలో మాత్రం ఊర్ధ్వపుండ్రాలు పెట్టలేదు. అందుకే కావ్యం మీద అవగాహన ఉండాలి.
అట్ట మీద మాత్రం ఊర్ధ్వపుండ్రాలు పెట్టాలి. ధరించినటువంటి వస్త్రాలు కూడా కొంచెం తేడా అనిపిస్తోంది. అది దోషం కాదు, దోషం కాదు. ఇలా ఉంటే బాగుంటుంది. బొగ్గన పెళ్లి కూతురు పెళ్లి చుక్క పెట్టామనుకో చాలా బాగుంది, పెట్టలేదనుకో దోషం ఏం కాదు. అట్లా అంతే తప్ప ఏం కాదు, చాలా బాగుంది. ఇలాగా కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ వారి వినయ సంపదకు ఇదంతా నేను ఎక్కువగా ఈ డీప్గా పరిచయం చేయను గారు, ఒకటి రెండు వారి సహృదయతకు వారి వినయ సంపదకు ఎంత రాసినా ఇది ఉంటుంది. మహామహులు వేదం వారు రాశారు, ఎక్స్ రాశారు, వై రాశారు, జెడ్ రాశారు, తాపీ ధర్మారావు గారు ఏదో అయిందనిపించారు, అంటే బాగా రాసి ఇంకా ఇంతకంటే ఉండదురా వ్యాఖ్యానం అన్నట్టుగా అనిపించారు. ఇప్పుడు వెంకటరమణ గారు పరిచయం చేశారు. వారు ఏమంటారంటే ఎంత సహృదయులంటే, ఏనాటికైనా ఎవరైనా ఈ విజయ విలాసానికి ఇలాంటివన్నీ కూడా గ్రహించి ఒక సమగ్ర వ్యాఖ్య ఎవరైనా రాస్తే బాగుంటుంది, కవులు పండితులు పూనుకొని అని రాస్తారు. అంటే తాపీ వారిది కాదా అంటే ఇందాక నేను చెప్పా వారికి ఉండేటువంటి రిజర్వేషన్స్. కాబట్టి ఈ మార్మిక ధార్మిక సంప్రదాయ విషయాలతో అంతా కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి దీంట్లో, తవ్వుకుంటే వచ్చేటువంటి మణులు గనులు అట్లాంటి వాటితో ఇంకెవరైనా పెద్దవాళ్ళు రాస్తే బాగుంటుంది అనేటువంటి మంచి ఒక సహృదయ సూచన ఒకటి చేశారు. ఇది వీరు చేసేది. తర్వాత మరొకటి ముగింపులోకి ఎడతా, అప్పుడే ముగించనుగా కోతలగాళ్ళం కూడాను కాసేపు పెట్టుకుంటాను. ఇలాంటి రాతగాడ ఈయన ఏం రాస్తాడంటే ఒక చోట, ఎయ్యడ మేలే చూతురు గణింపరు జాణలు జారు పాటులన్. ఇది విజయ విలాసం. ఏదో ఆ శృంగార రసఘట్టం అది. ఎయ్యడ మేలే చూతురు గణింపరు జాణలు జారు పాటులన్, ఇది ఆయన వాక్యం. జాణులైనటువంటి వారు ఎప్పుడు కూడా మంచినే చూస్తారు తప్ప లోటుపాట్లని చిన్న చిన్న లోపాలని పట్టించుకోరు అంటాడు. ఈ వాక్యం ఈయన సహృదయత్వానికి బాగా పట్టింది. ఈయన విమర్శకులు కాబట్టి, కవి కాదు కాబట్టి, విమర్శకులైనా కవి కాకపోయినా రాయకపోయినా సాహిత్య విమర్శకులు ఇలాగే ఉండాలి, రంధ్రాన్వేషణ చేయకూడదు కవుల దాంట్లో. ఒకటి రెండు చిన్న చిన్న దోషాలు ఉంటాయి, అవే పట్టుకుని హైలైట్ చేయరాదు. విమర్శకులు సహృదయత్వం కలిగి ఉండి ఆ కావ్యంలో ఉండేటువంటి గుణాలని మాత్రమే, మంచి మాత్రమే, మేల్ని మాత్రమే చెప్పాలి. కానీ ఇందులో విజయ విలాసకర్త చెప్పినట్టుగా జాణలు గణింపరు, లోటుపాట్లు గణించేట్టుగా ఉండకూడదు అని విమర్శకులుగా ఒక సూచన చేశారు వీరు. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చేమకూర వెంకటకవి తన రచనలో ఎంత గొప్పగా రాసినా కొన్ని ప్రయోగాలు చేశాడు. అది ఒకటి రెండు చెప్తా నేను. వనర్చిటు అని చేశాడు సంధి, అలాంటివి 2-3 చోట్ల చేశాడు. త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు అని సూత్రం. త్వార్థమైనటువంటి ఇకారానికి సంధి చేయకూడదు. కానీ వనర్చి ప్లస్ ఇటు, వనర్చి ఇటు కావాలి ఎడాగమంతో, కానీ వనర్చిటు అని చేశాడు. ఇలాంటి సంధులు కొన్ని స్వతంత్రంగా చేశాడు ఆయన. మాబోటి గారి దృష్టి ఎక్కడితో ఆగిపోతూ ఉంటుంది. ఈ సంధి చేశాడే, ఇక్కడ ఏదో రంధ్రం ఉంది అని ఆ రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటాం. కానీ ఇంత సమగ్రమైనటువంటి కావ్యంలో జారుపాటలు 1, 2 ఉంటాయి, తొట్టుపాటలు ఉంటాయి. అలాంటివి పట్టించుకోకూడదు. కాబట్టి ఈ కావ్యంలో ఉండేటువంటి గొప్పతనాన్ని, భాషా సౌందర్యాన్ని, సాహిత్య సౌందర్యాన్ని మాత్రమే చూడాలి అని అతి సహృదయులైనటువంటి వెంకటరమణ గారు ఇక్కడ మనకు సూచిస్తారు. ఇది వారి సహృదయత్వానికి నిదర్శనం. అలాగే నాకు 1-2 విషయాల్లో అభ్యంతరం ఉంది, కానీ దాన్ని నేను పెద్దగా ప్రస్తావించను, కానీ సూచనగా చేసి వదిలిపెడతా. ఈ వర్ణనలో కూడా అర్జునుడు విశారదుడిని కూర్చోబెట్టి, విశారదుడు అర్జునుడిని కూర్చోబెట్టి, అర్జునుడు ఎవరైతే చేసుకోబోతున్నాడో, ఎవరిని ప్రేమించాడో వాళ్ళని విశారదుడు అర్జునుడి దగ్గర అంగాంగం వర్ణిస్తాడు. ఇది పెద్ద బాగుండదు ఇది. అలాగే అర్జునుడు కూడా అంగాంగం వర్ణిస్తూ విశారదుడికి చెప్తాడు, సుభద్ర ఇంత అందచందాలు ఉంటాయి అని
ఒళ్ళంతా వర్ణిస్తాడు. ఇక నేను చెప్పను అంతకంటే, సభలో స్త్రీలు కూడా ఉన్నారు కాబట్టి. అలా వర్ణించడం అంత ఔచిత్యంగా ఉండదు అనిపిస్తుంది నాకు. కొంచెం గంభీరంగా చెప్పచ్చు, కానీ మన కవులకి శృంగారరసం దొరికేసరికి ఇంకేముంది, అడ్డు ఆపు ఉండదు, సముద్రం అయిపోతుండారు, ఉప్పుని వచ్చేస్తూ ఉంటుంది. అట్లాగా ఒకటి రెండు ఉన్నాయి. కానీ నేను వెంకటరమణ గారిని చూసుకుంటూ నేనేమి జారుపాటల్ని నేను గ్రహించట్లా. జానను కాబట్టి మంచివే తీసుకుని వెళ్ళిపోతున్నాను, లేకపోతే నేను అజానను అవుతాను నేను. అందుకని అలా అవుతున్నాను. ఇట్లాంటివి ఉన్నాయి. మంచి విషయాలు చెప్పారు. ఇక్కడ ఒక మర్మం వీరు చెప్పారు. గుట్టసియాడ గబ్బిసను గుబ్బలపై పురకాంకురావుళల్ తిట్టువగట్ట అనే పద్యం ఒకటి ఉంది. గుట్టసియాడ గబ్బిసను గుబ్బలపై పులకాంకురావళుల్ తిట్టువగట్ట అనే పద్యం ఒకటి రాస్తాడు వర్ణన. ఇక్కడ గుట్టసియాడ అన్న దగ్గర చామకూర వారితో సహా చెప్పినటువంటి విషయం ఏంటంటే, గుట్టు ఈజ్ ఈక్వల్ టు మత్స్యస్థానము, శరీరంలో మత్స్యస్థానము, అలా చెప్తా గంభీరంగా. అది కదులుతూ ఉండగా అని చెప్పారు. అది అంత ఒక అర్థం దాంట్లో. కానీ ఇది మర్యాదగా కాకుండా ఉండాలంటే ఆ మధ్యలోకి వెళ్ళేసరికి అచ్చెరువు అనే పదం వేశాడు ఆయన. ఇక్కడ ఆశ్చర్యమనో ఇంకా రెండు పదాలు వేయచ్చు, అబ్బరం, విస్మయం వంటి పదాలు వేయచ్చు ఆయన. అది కాకుండా అచ్చెరువు అనేటువంటి పదం వేశారు. ఇక్కడ వెంకటరమణ గారు చెప్పింది ఏమిటంటే, గుట్టు అంటే చెరువు గట్టు అని అర్థం. గుట్టు అనే పదానికి చెరువు గట్టు అని ఒక అర్థం ఉంది. ఇది చెరువు గట్టు కాబట్టి అనే అర్థం తీసుకుంటూ అందుకే అచ్చెరువు పదం వేశాడు. అచ్చెరువున వేటూరు సుందరరామూర్తి ఎక్కడో పాటలో రాశారు. అచ్చెరువు అని ధ్వనిలో ఆ చెరువు కన్వయిస్తూ రాశారు. అందుకే అచ్చెరువు అనేటువంటి పదం రాశారు. ఇందులో చెరువు ఉంది, ఈ చెరువును తీసుకోవడం కోసం గుట్టు అనేటువంటి పదం రాశారని ఒక శబ్ద సంబంధమైనటువంటి చమత్కారాన్ని వీరు రాశారు. ఇంకో పద్యం తా సైరింప కపర్దయుండగా అని ఒక పద్యం ఉంది దీంట్లో. అది 1వ ఆశ్వాసంలో 114వ పద్యం. దాంట్లో అల నీహార క్షమాభృత్ కుమారి సాపత్ర్యము కన్న మోహపు పురంధ్రీరత్నమున్ జాహ్నవి అంటాడు. అందులో ధ్వని ఏమిటంటే, గంగ చాలా గొప్పది పార్వతి కంటే, పార్వతితో గంగ పోటీ పడింది అని ఒక వర్ణనలో ఆ గంగా వర్ణన చేస్తూ అనుకుంటాడు అర్జునుడు ఆ తీరాన్ని కూర్చుని. అక్కడ చెప్తారు ఆయన, గంగ జాహ్నవి అండం వల్ల ఏమిటంటే, జహ్నుముని ఎక్కడ తపస్సు చేస్తున్నాడు, ఎక్కడో వనాల్లో, ఆశ్రమాల్లో, అడవుల్లో కూర్చుని తపస్సు చేస్తున్నాడు. కాబట్టి గంగ జాహ్నవి అంటే జహ్నుమని కూతురు కదా. అంటే ఎక్కడ పుట్టింది ఈవిడ? అడవుల్లో పుట్టింది. గంగ ఎక్కడ పుట్టింది? అడవుల్లో పుట్టింది. ఈవిడెక్కడ పుట్టింది? పార్వతీదేవి సంస్కారం కలిగినటువంటి హిమవంతుడి కూతురు. ఇట్లా అడవుల్లో పుట్టినటువంటి గంగ అంత సంస్కారవంతమైనటువంటి హిమవంతుడి కూతురు అయినటువంటి పార్వతితో పోటీ పడి నెగ్గింది అనేటువంటి అర్థాన్ని, అడవిలో పుట్టిన పిల్ల కాబట్టి గంగే చాలా గొప్పది అన్నట్టుగా చెప్పాడనే ఒక ధ్వని మర్మాన్ని మన వెంకటరమణ గారి చెప్పారు. మరొక విషయం మీరు చెప్పినటువంటి అంశం, జలరుహగంధి వీనుల పసల్ నవసంఖ్య నదేమి లెక్కనున్. జలరుహగంధి వీనుల పసల్ నవసంఖ్య నదేమి లెక్కనున్ ఉచుక్కనున్, ఇలా పదాలు రాసుకుంటూ పోయాడు ఆయన. ఇక్కడ నవసంఖ్య నదేమి లెక్కనున్. ఈవిడ హీరోయిన్ చెవి నవసంఖ్య నదేమి లెక్కనున్, 9 అంకెను లెక్క లేకుండా చేస్తుంది. అంటే సాధారణంగా చెవిని పోల్చేటప్పుడు 9 అంకెతో పోలుస్తూ ఉంటారు, అందంగా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పి. వీరు ఏమంటారంటే, ఇది మనం అనుకునేటువంటి సాధారణమైనటువంటి అంకె కాదు అని, ఇది సంస్కృత నవసంఖ్యతో అలా ఉంటుంది అని. అరబిక్ 9, తెలుగు 9 అది కాదు, సంస్కృత నవసంఖ్యని తీసుకోవాలి ఇక్కడ. అప్పుడు తీసుకున్నప్పుడే దాని అందాన్ని మనకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ సంస్కృత 9వ సంఖ్యను తీసుకోవాలి అనేటువంటి వివరణ ఇచ్చారు అక్కడ. అది చాలా బాగుంది. ఇలాగా కొన్ని విషయాలను
పూర్వ వ్యాఖ్యాతలు అంటే అంతా చెప్పడం నాకు సాధ్యం కాదు కాబట్టి నేను ఒక మనిషిని ఒక చొక్కాలో పట్టించాలి కాబట్టి మనిషి విశ్వకవి కూడా కావచ్చు, కానీ వాడు తప్పనిసరిగా చొక్కాలో ఇమడాల్సిందే కదా. ఆ చొక్కాలో ఇమిడించి అక్కడక్కడ కొన్ని విషయాల్ని కొన్ని సంగతుల్ని నేను ప్రస్తావించాను. అద్భుతమైనటువంటి విషయాలు ఇంకా ఉన్నాయి దీంట్లోనూ. కావ్యపరంగా చెప్తే అపుడు నృపుడు ప్రఫుల్ల నవాంబుజ ప్రసన్న ముఖుడయి మలయధ్వజ క్షితీశ మామకాగమన కమలహితునకు మామకాగమన వార్త తెలుపు మంచు విశారదు పిలిచి పనిచే అనో పద్యం ఉంది. ఇందులో చాలా చిన్న పదంలో చేమకూరు వెంకటకవి భాషా నైపుణ్యం అద్భుతంగా చూపించాడు. ఇది లాగినటువంటి వారు తాపి ధర్మారావు గారు. మలయధ్వజ క్షితీశ కమలహితునకు మామకాగమన వార్త తెలుపు మంచు విశారదు పిలిచి పనిచే. ఇక్కడ పూర్వ వ్యాఖ్యాతలంతా కూడా మామక ఆగమన వార్త అని తీశాడు. మామక ఆగమన వార్త అంటే మామక అంటే నా యొక్క ఆగమన వార్త, వచ్చేటువంటి వాక్యాన్ని తెలపయ్యా అని విశారదుని పంపించాడు. ఇక్కడ తాపీ ధర్మారావు గారు ఎందుకు ఆయనకి జాతీయ అవార్డు వచ్చిందంటే ఇలాంటివి చాలా చెప్పారు ఆయన. అందులో ఒకటి నేను ప్రస్తావిస్తున్నాను, విన్నవించుకోండి. మీ అందరికీ కూడా కొంతమందికి తెలుసు. మామ కాగ మన వార్త, ఇది తెలుగులో అందం. మామ కాగ మన వార్త తెలుపు మంచు అంటే ఆయన మామ అయ్యేట్టుగా మామక ఆగమన వార్త పైన అది బానే ఉంది. మామ కాగ మన వార్త తెలుపు మంచు, ఆయన మనకు మామ అయ్యేట్టుగా మన విషయం తెలియజేవయ్యా అని పంపించాట. ఇది చేమకూరు వెంకట కవి యొక్క అద్భుతమైనటువంటి శబ్ద పాండిత్యం. దాన్ని చేమకూర ఈయనే చెప్పారు, తాపీ ధర్మారావు గారు. ఇట్లాంటివి చాలా లాగారు ఆయన. ఏదో తడబాటు గలదు కాదు 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 ఏదో వేష మోహనాంగి పచ్చల కడియాల పద్మగంధి ముత్యాల కమ్మల మోహనాంగి దగ్గర కూడా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని తాపీ ధర్మారావు గారు చెప్తాడు. అంతకుముందు వ్యాఖ్యాతలు ఎవరు కూడా చెప్పలా. ఇంతకీ నేను ముగించే ముందు ఒక విషయం ప్రస్తావించి ముగిస్తా. దీన్ని పిల్ల మనువా వసువా మను పిల్ల వసు చరిత్ర పిల్ల మను చరిత్ర ఇవన్నీ కూడా. మరి ఎందుకు ఇది మను చరిత్ర అని నేను అంటున్నానంటే చంద్రప్రస్తర సౌధకేళన పరశ్యామ కుచద్వంద్వ నిస్తంద్ర ప్రత్య హలిప్త గంధకలనా సంతోషిత జోధుని సాంద్ర ప్రస్ఫుట హాటకాంబురుహ చెంచరీకోత్కరం బింద్ర ప్రస్థపురంబు భాసిలు రమా హేళ కళా వాసమై అంటాడు ఈయన. ఆయన అంటాడు మను చరిత్రలో వరణా ద్వీపవతి తటాంచలమనన్ వప్రస్థలీ చుంబితాంబరమై సౌధ సుధా ప్రభా ధవళిత ప్రాళేయ రుంగమండలి హరిణంబై అరుణాస్పదంబనగా హార్యావస్థ దేశంబునన్ పురమొప్పున్ మహికంఠహార తరళ స్ఫూర్తిని విడంబించుచున్. అది మాదిరిగా తీసుకుని ఈయన అదే ఇది రాశాడు. ఇది ఒకటి. రెండోది చెప్పి ముగిస్తా. ఈయన రాస్తాడు, తడబాటు గలదు వేదముల నాతని కంచు పరమేష్ఠి మెచ్చరు ధరణి సురులు కడమాటు పగవాని గని చేమరచనించు భార్గవు మెచ్చరు బాహుజనులు పనికిరాకొక మూల బడి నాతని వస్తులను కుబేరుని మెచ్చరు అర్యజనులు వీటి పాటైన నాగేటి పాటున నేమి అని హలాయుధు మెచ్చరు అంఘ్రిభవులు పాడి దప్పక ధర్మంబు పట్టువిడక లక్షలకు నమ్మజాలి నల్గడల భూమి ఇట్లు వరులు నేలనదగి పురిబొలుతురు చదువు సాముల ధనధాన్య సంపదలు. అక్కడ మది తప్పిన మొదటి వేల్పు ఆయన పద్యం. అదే మోడల్ ఇక్కడ దింపాడు. ఏమిటండి ఆ పద్యం మొదలు? మొదటి తప్పిన మొదటి వేల్పు లేదు. అతటి విప్రులు మెచ్చర్ అఖిల విద్యా ప్రౌఢి మది తప్పిన మొదటి వేల్పు అని కాశ కొంగున కట్టి కడపగలరు అతట పుట్టిన చిగురు కొమ్మైన చేయవా అంటాడు. అతట పుట్టిన చిగురు కొమ్మైన చేయవా అని పురవర్ణన చేస్తాడు ఆయన. ఎవరు? మను చరిత్ర. సరిగ్గా దాన్నే తీసుకుని ఈయన
కొంచెం మెరుగుపెట్టి వెడలప్ చేసి రాశాడు ఈయన. అలాగా ద్వారక ముద్దు జల్లెలట తన్నగరీమణి సృష్టి అన్నటం తీరుగుడైనతో ఇదియ నేర్పుల మేరని ఎంచి చేసే బోధారుని విశ్వకర్మ గురిదానికి నెక్కడ నీడు లేని సింగారము కలుగుటందు వెనకం సృజింపక యుండుటే సుమి అంటాడు ఈయన. అక్కడ కావ్యారంభంలోనే ద్వారక ముద్దు జల్లెలట తన్నగరీమణి అంటాడు. ఈ ఇంద్రప్రస్థపురము ద్వారకకు ముద్దు చెల్లెల్లాంటిది. ద్వారక వైభవమైనటువంటి నగరం కదండి, దానికి ముద్దు చెల్లెల్లాంటిది అని ప్రస్తావించడంలో మనకి ద్వారక అనగానే కృష్ణుడు వస్తాడు, ముద్దు చెల్లెలు అనగానే సుభద్ర వస్తుంది. కాబట్టి కావ్య ఆరంభంలోనే ద్వారక ముద్దు చెల్లెలట అనడంలో సుభద్ర పరిణయంతో ఇది ముగుస్తుంది అని అద్భుతమైనటువంటి ధ్వనిగా చెప్పాడు. అంతేకాదు నేరక ఇక మళ్ళీ సృష్టి చేయలేదు బ్రహ్మ అని చెప్పాడు. అలాగా సుభద్ర సౌందర్య రాశి, అంతకంటే సౌందర్య రాశి మరి ప్రపంచంలో లేదు అని చెప్పడం కోసం ఈ ధ్వన్యాత్మకంగా ఈ ప్రస్తావనలోనే మహాకవి చేశాడు. ఇటువంటి అనేక విశేషాలు ఉన్నాయి, పెద్దలు రాశారు. వెంకట్రమణ గారు ఒక మంచి ప్రయత్నం చేసి మనందరికీ కూడా ఇందులోని కొన్ని విశేషాలు ఆ పెద్ద కావ్యాలు చదువుకోలేని వాళ్ళ కోసం మనందరి కోసం చక్కగా తీసి అమ్మ పాలుబో పెట్టినట్టుగా, అమ్మ వెండి గిన్నెలో పాయసం పెట్టినట్టుగా మనకి స్పూన్తో వీరు అందించేటువంటి ప్రయత్నం చేశారు. మీ అందరి చేతుల్లో బహుశా పుస్తకాలు ఉండి ఉండవచ్చు. అందరూ చదివి వెంకట్రమణ గారిని ప్రోత్సహించి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. కానీ అతి ప్రస్తావన అయితే మీరందరూ కూడా మాకు దక్కకుండా పోతారనేటువంటి భయం ఉంది. నేను ముఖ్యంగా వారు చెప్పగానే పెద్దలు రఘునాథ శర్మ గారికి ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఇద్దాం, వారు చెప్పేది మనం విందామని చెప్పి ఫస్ట్ నేను చెప్పినటువంటి మాట అది. కాబట్టి మిత్రులారా, నా పరిచయ వాక్యాల్ని ఇంతటితో ముగిస్తూ ఇంత అద్భుత ప్రయత్నాలు చేస్తున్నటువంటి వెంకట్రమణ గారికి మంగళాశాసనాలు చేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ తెలుగు జాతి పక్షాన, తెలుగు పాఠకుల పక్షాన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరిన్ని మీరు ఇలాగే రాయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.